ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. అవనికి జెడ్ కేటగిరీ సెక్యూరిటీలా తయారయ్యారా వాడు. ప్రతి ప్లాన్ ఫెయిల్ అవుతుంది. 7 సంవత్సరాలు నన్ను జైలు జీవితానికి అంకితం చేసిన ఆ అవనిని ఎలాగైనా చంపాలరా. లేదంటే నాకు ప్రశాంతంగా నిద్ర రాదు. ఈసారి పక్కాగా ప్లాన్ చేయాలి. అన్నా, నువ్వు అవని మీద పదే పదే అటాక్ చేస్తున్నావన్న విషయము ఆ సత్యం మళ్ళీ కోర్టులో ప్రూవ్ చేశాడంటే మరో 7 ఏళ్ళు లోపలికి పోతావు. నాన్నగారు మినిస్టర్గా అధికారంలో ఉన్నప్పుడే బయటికి తీసుకురాలేకపోయాడు. ఇప్పుడు ఆయన అధికారంలో లేడు. నిన్ను బయటికి తీసుకురావడం కష్టమవుతుందన్నా. నువ్వేమనుకోనంటే నాదొక సలహా. ఏంటది? మానసికంగా నువ్వు ఎంత ఇబ్బంది అనుభవించావో ఆ అవని కూడా అంతకు 4 ఇంతలు అనుభవించేలా చేద్దాం. అది చావు కంటే నరకంగా ఉంటుంది. ఏం చేద్దాం మరి? ఆ అవనికి అక్షయ అనే ఓ కూతురుందని తెలిసింది. స్కూల్లో చదువుతుంది. ఏదో ఒక సమయంలో ఆ పాపతో మనకు అవసరం పడుతుందని పాప ఫోటోను సేకరించాను. కూతురంటే ఆ అవనికి ప్రాణం. మనం ఏదో విధంగా అక్షయ్ని స్కూల్ దగ్గర నుండి కిడ్నాప్ చేసి కూతుర్ని అడ్డం పెట్టుకుని అవనితో ఆడుకోవచ్చుగా. మంచి ఆలోచన రా. వెంటనే ఆ పాపని కిడ్నాప్ చేద్దాం. స్కూల్ దగ్గరికి వెళ్దాం, పదండి. వేదా, ఆశ్రమం దగ్గరికి తీసుకొచ్చావేంటి? గతంలో మన ఇంటికి సంబంధించిన సమస్యల గురించి పరిష్కారం చెప్పడానికి కులకర్ణి స్వామీజీ గారు ఉండేవారు. ఆయన చనిపోయిన తర్వాత ఆయన తమ్ముడు సిద్ధేశ్వర స్వామి ఉండేవారు. ప్రస్తుతం సిద్ధేశ్వర స్వామి వారు మనకి అందుబాటులో లేరు. అందుకే ఇక్కడున్న సిద్ధాంతి గారి దగ్గరికి తీసుకొచ్చాను. ఈయనకి మంచి పేరుంది. యజ్ఞాలు యాగాలు చేయడంలో తిరుగులేని వారని తెలిసింది. అందుకే మనింటి సమస్యల గురించి చెప్పుకుని పరిష్కారం అడుగుదామని మిమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చాను. ప్రస్తుతం నీ దృష్టిలో ఉన్న సమస్య అవని అక్షయ్ గురించే కదా. దాని గురించి ఈయనేం చెప్తారు? నేను దేని గురించి మాట్లాడతానో మీరు లోపలికొచ్చాక తెలుస్తుంది. పదండి. అది కాదు వేదా. ఆయన పూజలు చేయడంలో శక్తిమంతులని తెలుసుకునే వచ్చానండి. మీరు నన్ను వెనక్కి లాక్కండి. రండి. నమస్కారం స్వామి. నమస్కారం అమ్మా. మీతో కొంచెం మాట్లాడాలి. చెప్పండమ్మా, ఏమిటి మీ సమస్య? నా పేరు వేదవతి. నేను అన్నపూర్ణాదేవి ఆరాధకురాల్ని. మా వంశమునకు తరతరాలుగా సంప్రదాయంగా ముక్కుపుడక వారసత్వంగా వస్తోంది. దానికి సంబంధించి చిన్న కథొకటుంది. అది చెప్తాను, వినండి. తులసిలాంటి జాతకం కలిగిన అమ్మాయిని మీ ఇంటి కోడలిగా తెచ్చి ఆమెతో పూజలు చేయించాలి, నైవేద్యం సమర్పించాలి. అప్పుడు అన్నపూర్ణమాత కటాక్షం లభించి ఊరు సస్యశ్యామలమవుతుంది. ప్రతి సంవత్సరం మీ ఇంటి కోడలు ఈ ముక్కు పుడకను ధరించి ఈ సంప్రదాయాన్ని ముందుకు తీసుకువెళ్ళాలి. ఆమె తరువాత మరో తరానికి సంబంధించిన కోడలో మీ ఇంటి బిడ్డో ఇలా తరతరాలుగా కొనసాగుతూనే ఉండాలి. నా వంటి జాతకంతో నా చిన్న కోడలికి ఒక కూతురు పుట్టింది. తన పేరు అక్షయ. కానీ కొన్ని కారణాల వలన తనకి నేను ముక్కు పుడకని అందించలేకపోతున్నాను. మరో మనవరాలు శౌర్య ఉంది. తనది నా వంటి జాతకం కాదు. అందువలన
పూజగదిలో అడుగు పెట్టే అర్హత లేకుండా పోయింది. శౌర్యకటువంటి అర్హత కలిగే విధంగా మీరు ఏదైనా పరిహార మార్గం చూపిస్తారనే ఆశతో వచ్చాం. మీ కలత నాకు అర్థమైందమ్మా. మీ మనవరాలి రాతను మార్చాలంటే ఆ దైవం అనుకూలించాలి. అందుకు ఒక యాగం జరిపించాలి. అప్పుడు మీ మరో మనవరాలికి అన్ని అర్హతలు కలుగుతాయి. మీ వారసత్వ సంపద మరో తరం అందుకుంటుంది. మీరు కోరుకునే విధంగా పూజా మందిరంలోకి అడుగు పెట్టగలుగుతుంది. ముక్కు పుడకన ధరించే శక్తులను పొందగలుగుతుంది. ఏం యాగమది? ఎప్పుడు జరిపించమంటారు? నేను సిద్ధంగా ఉన్నాను. వర్షాల కోసం వరుణయాగం చేసినట్టు అమ్మవారి కరుణ కోసం కరుణయాగం జరిపించాలి. వచ్చే సోమవారం పౌర్ణమి, అన్ని విధములా మంచిది. ఆ రోజు యాగం ఏర్పాట్లు చేసుకోండి. నేనొచ్చి జరిపిస్తాను. అలాగే స్వామి, ముందు రోజు మీకు ఫోన్ చేస్తాను. శుభం. ఇక మేం బయలుదేరుతాం. మంచిదమ్మా. ఏంటి వేద ఈ నిర్ణయం? తప్పులేదు కదండి. జాతకం గల మనవరాలికి కాకుండా శౌర్యకిస్తానంటావేంటి? అక్షయ నా దృష్టిలో నా వంశ వారసురాలు కాదు. ఎంతకాలమని ముక్కుపుడక సమస్యతో బాధపడతాం? అందుకే శౌర్యకిచ్చేద్దాం. నేననుకున్నదే జరిగి తీరుతుంది. పదండి. వేద, అందరూ ఒకసారి బయటికి రండి. మీ అందరికీ ఓ విషయం చెప్పాలని పిలిచాను. ఏంటమ్మా? ముక్కు పుడక ఎవరికి చెందాలి అన్న విషయంలో ఎన్నోసార్లు మన ఇంట్లో గొడవలు జరిగాయి. దానికి ఈరోజు నేను ముగింపు పలకబోతున్నాను. అక్షయ్కే ఇస్తానంటుందా ఏంటి? శౌర్యకివ్వాలని నిర్ణయం తీసుకున్నాను.